పొగాకు రైతులు అన్నావు. అక్కడ రైతులు ఎవరైనా కనిపించాడా అండి మీకు? పొగాకు రైతులతో ఎవరితో ముఖాముఖి మాట్లాడాడు? ఆఫీసర్లను పిలిపించి పొగాకు గురించి మాట్లాడే పరిస్థితి. కేజీ పొగాకు ధర కూడా నీకు తెలియకుండా పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళిన ఆ పరామర్శ యాత్రలో నీ పేటిఎం బ్యాచ్ చుట్టుపక్కల 4-5 నియోజకవర్గాల నుంచి కూడా డంప్ చేసుకొని జనాలు మాకున్నారు అని చూపించుకోవడానికి అక్కడ పోలీసుల మీద రాళ్ళు రువే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక మహిళా పోలీసుల మీద అక్కడ రాళ్ళు ఇసిరితే దెబ్బలు తగిలినాయి. అదే పరిస్థితిలో మా పోలీసులు కూడా ఒక్క క్షణం వాళ్ళకి దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి పక్కకి వెళ్ళి ఏ లాఠీ చార్జ్ చేస్తే నీ కార్యకర్తలు ఎంతమందికి మీదకి అది ఇబ్బంది పడేదో ఒకసారి ఆలోచించావా జగన్మోహన్ రెడ్డి? దాన్ని రెచ్చగొట్టుకోవడానికే నువ్వు ఆ పోలీసుల మీద రాళ్ళు ఇచ్చే పరిస్థితి. అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళల మీద చెప్పులు ఇసిరి రాళ్ళు ఇసిరి వాళ్ళ మీద నానా బూతులు వాళ్ళని తిట్టిస్తా ఉంటే అక్కడ రెచ్చగొట్టే పరిస్థితి చేసావు. తెనాలిలో ఆడ పెద్ద రౌడీ షీటరు అతగాడు చేసిన అరాచకాలని వింటేనే చాలా భయం వేసే పరిస్థితులు. అక్కడ ఒక గాంజా బ్యాచ్ ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటేనే జగన్మోహన్ రెడ్డి తాలూకు మానసిక పరిస్థితి గురించి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ మీ కింద మచ్చలు పెట్టుకొని ఈ రోజు ప్రభుత్వం గురించి మా గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను చాలా ధైర్యంగా చెప్పగలను, క్రైమ్ రేటు తగ్గింది.